హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మీకు ఒక డోర్ బెల్ అయితే అన్బాక్సింగ్ అయిపోతున్నా. సో ఇది వచ్చేసి ఇంట్లో అయినా ఉపయోగపడుతుంది, అలాగే ఆఫీస్లో అయినా ఉపయోగపడుతుంది. ఎలా ఎలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వైర్లెస్ డోర్ బెల్. సో ఎటువంటి వైర్ అవసరం లేదు, ఎటువంటి మీకు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీకు ఒక ప్లగ్ అయితే ఉంటుంది. సో దాంట్లో పెట్టేసి మీరు వైర్లెస్గా ఒక బటన్ అయితే వస్తుంది. సో దాన్ని ఎక్కడి నుంచైనా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. దాన్ని ఎంత రేంజ్ వస్తుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, టోటల్గా మనం అయితే ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, సో ఇది వాటర్ ప్రూఫ్తో వస్తుందా లేదా, టోటల్గా మనం టెస్ట్ చేసి ప్రాక్టికల్గా ఎలా పర్ఫార్మెన్స్ ఉంటుంది టోటల్గా అయితే మీకైతే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. ఎవరికైనా ఇలాంటి డోర్ బెల్స్ కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. ఇది ఎలా ఉంటుంది టోటల్గా మీరు చూసారంటే ఒక క్లారిటీ అయితే వస్తుంది, దీన్ని తీసుకోవాలా వద్దా అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా మన ఛానల్ లైక్ చేయనట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. సో ఇంక లైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఎలా కనబడుతుంది. సో ఇది వచ్చేసి మీకు డోర్ బెల్ బాక్స్ అయితే ఎలా ఉంటుంది మనం ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు. సో విన్ ప్లస్ అని అయితే ఉంటుంది, సెల్ఫ్ పవర్డ్ అని ఉంటుంది, డోర్ బెల్ అని అయితే ఇక్కడైతే రాసుంటారు. సో ఇక్కడ వచ్చేసి కొంచెం లోగోస్ అయితే ఉంటాయి, ఎలా ఉంటాయి అని చెప్పి. సో ఇక్కడ వచ్చి వైర్లెస్ డోర్లెస్ మీకు బెల్ అనేది రాస్తున్నారు. బ్యాటరీ ఫ్రీ అని అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ పవర్డ్ ఉంటుంది, బ్యాటరీ ఫ్రీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అని అయితే మీకు ఇక్కడైతే రాస్తున్నారు. సో ఇక్కడ వచ్చి ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని. సో ఓల్డ్ సెల్ బాక్స్ ఎలా ఓపెన్ చేయాలో అలా ఓపెన్ చేయాలి దీన్ని. చాలా యూనిక్గా ఉంది డిజైన్ అనేది. సో ఓల్డ్ మోడల్ అన్బాక్సింగ్ ఇది. సో బాక్స్ అయితే మీకు ఇలా కనబడుతుంది. సో దీంట్లో ఎక్కువ ఏం కంటెంట్స్ అయితే ఏముండవు. సో మెయిన్ యూనిట్ ఉన్నది స్టార్టింగ్ వచ్చి. సో మెయిన్ యూనిట్ అయితే మీకు ఇలా అయితే కనబడుతుంది, విన్ ప్లస్ అని చెప్పి. సో ఇక్కడ వచ్చి మనకు ప్లగ్ పాయింట్లో పెట్టేదానికి ఇక్కడైతే కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి స్పీకర్ అవుట్లెట్ పోర్ట్ అయితే ఉంది. సో ఇక్కడైతే స్పీకర్ అయితే మీకైతే చూడడానికి ఉంటుంది. సో ఇది మెయిన్ యూనిట్ అయితే. నెక్స్ట్ ఇంకేమున్నాయో బాక్స్లో అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి కవర్. సో ఇది వచ్చేసి మీకు స్విచ్ అయితే, సో బటన్ అయితే ఇక్కడైతే ఉంటుంది. సో ఇలా ప్రెస్సింగ్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. సో దీన్ని అటాచ్ కూడా చేసుకోవచ్చు, వాల్ మౌంట్ అయితే మీరైతే చేసుకోవచ్చు. సో ఇక్కడ స్క్రూస్ అయితే ఇస్తున్నారు, డబుల్ టైప్ స్టిక్కర్ అయితే మీకైతే చూడడానికి ఉంటుంది. సో ఇక్కడ స్టిక్ చేసి మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి యూజర్ మాన్యువల్ గైడ్ అయితే మీకైతే చూడడానికి ఉంది. సో ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటని చెప్పి టోటల్గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ యూనిట్ అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే 2 యూనిట్స్ అయితే మీకు ఉన్నాయి. ఇక్కడ వచ్చే స్విచ్చెస్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మెయిన్ యూనిట్ అలారం అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టఫ్ బిల్డ్ క్వాలిటీ అయితే మీకు అయితే చూడడానికి ఉంది. సో ఇక్కడ వచ్చేసి మ్యూజిక్ బటన్ అయితే ఉంది. ఇక్కడ వచ్చి వాల్యూమ్ కంట్రోల్ బటన్ అయితే మీకైతే చూడడానికి ఉంది. సో ఇంకైతే ఏమీ అయితే దీంట్లో అయితే లేవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 2 బటన్స్ అయితే మీకైతే ఉన్నాయి. సో ఇది వచ్చేసి స్విచ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ప్రెస్ చేస్తేనే మనకి ఇక్కడైతే అలారం అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి ప్రెస్ చేస్తే కొంచెం సౌండ్ అయితే వస్తుంది. క్వాలిటీ అయితే టఫ్గానే ఉంది. సో ఎటువంటి లూజ్ క్వాలిటీ అయితే లేదు, బెస్ట్ గానే ఉంది, ప్రీమియం గానే ఉంది. సో ఇది వచ్చేసి ప్రెస్ చేసినప్పుడు సౌండ్ అయితే వస్తుంది చూడండి. సో ఇలా లేకుండా స్మూత్ గా ఇచ్చుంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. సౌండ్ అయితే వస్తుంది. సో ఓవరాల్ గా యూజ్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అయితే మళ్ళీ అయితే మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సో అన్బాక్సింగ్ అయితే. సో దీంట్లో అయితే చాలా రకాల సౌండ్స్ అయితే మీకైతే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ మ్యూజిక్ బటన్ కొడతా ఉంటే సౌండ్స్ వస్తానే ఉన్నాయి, డిఫరెంట్ సౌండ్స్. సో మనకి ఏది కావాలో అదైతే పెట్టుకోవచ్చు. నేను ఎన్ని కౌంట్ చేయలేకపోతున్నా, చాలా అయితే వస్తానే ఉన్నాయి. సో అందుకని చెప్పి వదిలేసా. సో దాదాపు నేను 20 టైమ్స్ అయితే నొక్కుంటా. 20 డిఫరెంట్ సౌండ్స్ అయితే మీకైతే చూడడానికి అయితే వస్తానే ఉన్నాయి. సో నొక్కుతా ఉంటే వస్తానే ఉన్నాయి. అండ్ అలాగే దీని రేంజ్ అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్. సో 300 మీటర్స్ అని అయితే మెన్షన్ చేస్తున్నారు. నేను 30 మీటర్స్ దాకా పైన చెక్ చేసిన, 50 మీటర్స్ దాకా అయితే చెక్ చేసా. సో దాన్ని మించి చెక్ చేయాలనే ఓపిక కూడా మనకైతే లేదు. సో దానికి మించి ఎక్కువ కూడా మనం అయితే యూజ్ చేయం. 100 మీటర్స్ కంటే ఎక్కువ అయితే మనం ఎక్కడ యూజ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. ఇది వచ్చేసి వాల్ మౌంట్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. మీరు వాల్ మౌంట్ చేసుకొని సో మీరు ఈజీగా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా టేబుల్ మీద పెట్టుకొని అయినా యూజ్ చేసుకోవచ్చు. సో మెయిన్లీ ఇది రేంజ్ ఎక్కువ ఉండడం వల్ల చాలా బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ పైన రిసీవర్ పెట్టి ఇది కింద నుంచి నొక్కితే సో పైన అయితే సౌండ్ వస్తుంది. సో మీరు రూమ్ లో పెట్టేసి ఇంట్లో కింద రూమ్ లో కూర్చొని సో పైన రూమ్ లో కూడా మీరు నొక్కారనుకోండి, సో అయినా కూడా పనిచేస్తా ఉంది. సో రేంజ్ మీకు ఒకే డైరెక్షన్ లేకుండా ఎట్లా పెట్టినా కూడా మీకు అయితే వర్క్ అవుతా ఉంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు ఇది. సో మీరు జనరల్ పర్పస్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు.
కింద నుంచి పైన వాళ్ళు పిలవాలనుకున్నా, లేదనుకుంటే మీరు ఆఫీస్లో కానీ, నెక్స్ట్ హాస్పిటల్స్‌లో గానీ, ఇలా చాలా రకాలుగా ఇదైతే ఉపయోగపడుతుంది మీకు వైర్‌లెస్ కాబట్టి. నెక్స్ట్ దీనికి ఎటువంటి బ్యాటరీస్ గానీ, ఎటువంటి ఛార్జింగ్ గానీ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్‌గా ఎంత కాలమైనా ఇలానే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏమి ఛార్జింగ్ గానీ, సెల్స్ గానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. బ్యాటరీ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇదొచ్చేసి ఖచ్చితంగా ప్లగ్ పాయింట్‌లో ఉండాలి. సో ఇదొకటి ప్లగ్ పాయింట్‌లో పెట్టేసి ఉంటే చాలు. ఇది ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏమి దీనికైతే అవసరం లేదు. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీకు టఫ్ ఎండ్ అయితే ఉంది. ఇక్కడొచ్చి మీకు ఇండికేటర్ అయితే కనబడుతుంది కదా! బ్లూ కలర్ ఇండికేటర్ అయితే మీకైతే వస్తుంది ఇక్కడ. సో ఓవరాల్ గా ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫ్రెండ్స్. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇదైతే రికమెండ్ చేస్తా. సో ఈ ప్రైస్ కి దీని రేంజ్ పరంగా చూసుకున్నా, దీంట్లో బ్యాటరీ ఇన్ ఫ్యూచర్ విషయాన్ని చూసుకున్నా చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనేది చెప్పుకోవచ్చు. చాలా బాగా అయితే నాకు నచ్చింది ఈ ప్రోడక్ట్ అనేది. నెక్స్ట్ దీంట్లో మీకు 2 సౌండ్స్ అయితే వస్తాయి. ఇలాంటివి 2 ప్రోడక్ట్స్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటాయి. ఒక స్విచ్ అయితే మీకు ఉంటుంది. ఒకసారి నొక్కితే ఆ రెండిట్లో కూడా మీకు సౌండ్ అయితే వస్తుంది. సో అది కూడా కావాలనుకుంటే దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా కావాలంటే ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్. మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్, మంచిది, బాగుంటుంది మీకు డైలీ లైఫ్ యూజ్ లో. సో చాలా బాగుంటుంది. మీకు మామూలుగా అలారం పెట్టుకోవాలన్నా కూడా మీరైతే అవసరం లేదు. సో దానికైతే ఎక్స్ట్రా వైరింగ్ అవుతుంది. దీనికైతే ఎటువంటి వైరింగ్ అనేవి ఉండదు. సింపుల్ గా మీరు వైర్లెస్ గా ప్లగ్ ఇన్ చేసి ప్లే చేసుకోవచ్చు. చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది వాటి వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాని బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.